హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పప్పుచారు ఎలా చేయాలి అనేసి వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి. ఇంకా దీని ప్రిపరేషన్ చూడండి. ముందుగా కుక్కర్ తీసుకొని కందిబ్యాళ్ళు వేసుకోవాలండి, టీ గ్లాస్ నిండా. తర్వాత ఒకటి బంగాళదుంప కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు, తర్వాత వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలండి. ఒక 3 విజిల్స్ పెట్టుకొని రానివ్వాలి. తర్వాత ఇలాగ మెత్తగా ఉడుకుతుంది. దీని పప్పు గిత్తి తీసుకొని ఇలాగ మెత్తగా చేసుకోవాలండి. అంతా ఇలాగ నున్నగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పప్పు దినుసులు వేసుకోవాలండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఒకటి వేసుకోవాలి. తర్వాత మునక్కాయలు వేసుకోవాలి, కరివేపాకు, తర్వాత కట్ చేసిన టమాటోలు 2 వేసుకోవాలి. సాల్ట్ తగినంతగా వేసుకోవాలండి. పసుపు వేసుకొని అంతా ఇలాగ ఒకసారి కలుపుకుందాము. వీటిని కొంచెం మగ్గనివ్వాలండి. మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి. తర్వాత ఇలాగ మూత తీసి చూద్దాం. ఇలాగ మగ్గిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలండి. ఇలాగ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కట్టును వేసుకోవాలి. కందిబ్యాల కట్టు వేసుకున్నాం కదా ఇందాక, ఇది వేసుకొని అంతా ఒకసారి ఇంకా వాటర్ వేసుకొని ఒక 2 గ్లాసుల వాటర్ ఇందులోకి వేసుకొని అంతా కలుపుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం సాంబార్ పొడి వేసుకొని ఇలాగ ఉడికించుకోవాలండి. 2 పొంగులు వచ్చేదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ ఉడకనివ్వాలి. ఒక 2 పొంగులు వచ్చేంత వరకు ఇలాగ వస్తే చాలండి. లాస్ట్ ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలాగ అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇలాగ వేసుకొని తింటే పప్పుచారు రసం చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను చేసినట్లు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అయితే. వీడియోని అయితే సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్లో తెలియజేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.